మీ ముందుకొచ్చిందంటే మీ లైఫ్ అయితే చేంజ్ అయితే అవ్వబోతుంది. నేనైతే గ్యారంటీ ఖచ్చితంగా చెప్తున్నా. సో, నాకైతే ఎక్స్‌పీరియన్స్ అయినా కాబట్టి నేను చెప్తున్నా. నమస్తే. సో, ఈరోజు వీడియో ఏంటంటే ఏంజెల్స్ నంబర్స్ గురించి. సో, నాకైతే ఒక 1 వీక్ నుంచి రిపీటెడ్‌గా ఈ నంబర్స్ అయితే కనబడుతున్నాయన్నమాట. సో, నేను కూడా ఆ నంబర్స్ అసలు ఎందుకు కనబడుతున్నాయి ఏంటి అని డౌట్ వచ్చి నేనైతే సెర్చ్ అయితే చేసిన. సో, వీడియోస్‌లో కూడా చూసిన అనమాట. అసలు నంబర్స్ కొన్న పవర్ ఏంటి, అసలు యూనివర్స్ మనకి ఏం చెప్పాలనుకుంటుంది అని. సో, దాని గురించి అయితే ఈ వీడియోలో ఉంటుంది. సో, ముందైతే అసలు యూనివర్స్ మనకేం చెప్పాలనుకుంటుంది, ఈ ఏంజిల్ నెంబర్స్ మనకు ఎందుకు కనపడుతున్నాయి, ఒక్కొక్క ఏంజిల్ నెంబర్ ప్రత్యేకత ఏంటో ఈ వీడియోలో అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి 11 అనమాట. సో, ఈ 11 నెంబర్ మనకు కనబడుతుందంటే యూనివర్స్ మనకి ఏం చెప్పాలనుకుంటుంది అని అంటే, ఇక్కడ వచ్చేసి అంతర్దృష్టి, జ్ఞానోదయం మరియు కొత్త ప్రారంభాలు. సో, న్యూ బిగినింగ్స్ అనమాట. సో, ఇది తరచుగా మీ ఆలోచనలు మరియు భావాలకు శ్రద్ధ వహించమని పిలుపునిస్తుంది. అంటే మనకు ఏదన్నా దానిపైన ఇంట్రెస్ట్ ఉంది, మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కదా. సో, దానిపైన మీరు ఫోకస్ పెట్టండి. సో, మీరు ఫోకస్ పెట్టడం వల్ల మీరు ఇంకా పైకి ఎదుగుతారు అని దీని అర్థం అనమాట. సో, ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మనం ఏ విషయం గురించి అయినా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే, పక్కన పెట్టేస్తూ ఉంటే, సో, దాని మీద ఫోకస్ పెట్టమని మనకి యూనివర్స్ అయితే సిగ్నల్ అయితే ఇస్తుంది. సో, దాన్ని మనం ఎప్పుడైతే అంటే పక్కన పెట్టడం అంటే మనం ఫోకస్ పెట్టకపోవడం, దేనిపైనైనా మనం ఇంట్రెస్ట్ పెడితే అది ఏదైనా సరే మనకి సాధ్యమైతే అవుతుంది కదా. సో, మీరు ఇంట్రెస్ట్ పెట్టట్లేరు, నెగ్లిజెన్సీగా ఉన్నారు. సో, మీరు ఇంట్రెస్ట్ పెట్టండి అని మనకి యూనివర్స్ ఒక సిగ్నల్ అయితే ఇస్తుంది. ఆ సిగ్నల్కి రూపమే ఈ 11 నెంబర్ అనమాట. ఇది 11 కావచ్చు, 111 కావచ్చు, 11:11 కావచ్చు, ఏదైనా కనబడవచ్చు అనమాట. అవి సింగిల్ నెంబర్ కాకుండా మనకు డ్యూయల్లో కనబడతాయి అన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి 22. ఈ 22 నెంబర్ ప్రత్యేకత ఏంటంటే నైపుణ్యం. సో, నైపుణ్యం, నిర్మాణం, అభివ్యక్తి అంటే మనం సపోజ్ దేని గురించి అన్నా కలలు కంటాం, ఏదైనా జాబ్ గురించే కావచ్చు, ఇంకేదైనా కోరికలు కావచ్చు. సో, వాటిని మనం నెరవేర్చుకునే సామర్థ్యాన్ని మనకి గాడ్ అనేది యూనివర్స్ రూపంలో మనకు అందిస్తూ ఉంటాడనమాట. సో, అది దీని సిగ్నల్ అనమాట. మనం ఏంటంటే అది సాధించబోతున్నాం, ఆ శక్తి అనేది మనకు వస్తుంది అని సిగ్నల్ అనమాట 22 నెంబర్. సో, ఇది కనిపించిందంటే నార్మల్గా అందరికీ వాళ్ళు అనుకున్నది నెరవేరుతుందనే చెప్పాలి. సో, ఇది పవర్ఫుల్ నెంబర్ అనమాట 22 అనేది. సో, నెక్స్ట్ వచ్చేసి 33 నెంబర్ అనమాట. 33 వచ్చేసి ఇక్కడ ఏముందంటే కరుణ, ఆశీర్వాదాలు మరియు మార్గదర్శకత్వం. సో, ఆధ్యాత్మిక వృద్ధి అంటే మనం దేవునికి దగ్గరగా ఉండడం అనమాట. మనం ఆరాధించడం అంటే మనం చేసిన పూజలు కానీ మన ఆరాధన అనేది దేవుని వరకు చేరుకోవడం. సో, దేవుని నుంచి మనకి యూనివర్స్ ఈ సిగ్నల్ అయితే ఇస్తుంది అనమాట. సో, ఈ నెంబర్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మనం ఏదైనా కోరుకుంటున్నాం, దేవుణ్ణి పూజిస్తున్నాం అని. సో, మన ప్రాబ్లమ్స్ని దేవునికి చెప్పుకుంటాం కదా. సో, దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తున్నాడు. సో, దేవుని బ్లెస్సింగ్స్ మన పైన ఉన్నాయి, మనం ఒక అడుగు ముందుకు వేయొచ్చు ధైర్యంగా, ఆ శక్తిని మనకు దేవుడు ఇస్తున్నాడని అర్థం. సో, నెక్స్ట్ వచ్చేసి 44. ఈ 44 నెంబర్ ఏంటంటే స్థిరత్వం, పునాది మరియు పట్టుదల. సో, మనకి ఏదైనా గోల్ ఉంటుంది కదా, దానిపైన మనం ఫోకస్ పెట్టడానికి, మనం ఆ గోల్ని రీచ్ అవ్వడానికి మనకి యూనివర్స్ అనేది సపోర్ట్గా ఉంటుంది అనమాట. సో, ఈ నెంబర్ కనపడిందంటే సిగ్నల్ వచ్చేసి అది. సో, మనకి యూనివర్స్ అనేది మన గోల్ ఏదైతే ఉందో దానిపైన మనం ఫోకస్గా పెట్టి అక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళడానికి మనకి యూనివర్స్ అయితే సహాయం అయితే చేస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసి 55 నెంబర్. ఇది మెయిన్ పవర్ఫుల్ నెంబర్ అనమాట. ఇది ఎవరికైతే కనబడుతుందో వాళ్ళ లైఫ్ అయితే చేంజ్ అయితే అవ్వబోతుంది. ఈ నెంబర్ స్పెషాలిటీ ఏంటంటే మనకు ముందున్న లైఫ్ కంటే ఈ వచ్చే లైఫ్ చాలా అంటే బ్యూటిఫుల్గా మారబోతుందని అర్థం అనమాట. సో, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అంతా తారుమారైపోయి కొత్త లైఫ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో, నార్మల్గా అందరు కోరుకునేది అదే, నాకు ప్రజెంట్ సిచ్యువేషన్స్ అన్నీ పోయి నాకు ఒక మంచి లైఫ్ కావాలి, ఇప్పుడున్న బాధలు, కష్టాలు నాకు ముందు ముందు రావద్దు, ఉండొద్దు అని ఎవరైనా కోరుకుంటారు. సో, ఈ నెంబర్ కనపడిందంటే మీ కష్టాలు, బాధలు అన్నీ దూరం అయిపోయి కొత్త లైఫ్ అయితే స్టార్ట్ అవ్వబోతుందని అర్థం. కొత్త మార్పులు చూస్తారు, అంటే న్యూ పర్సన్ లైఫ్లోకి రావడం కానీ, కొత్త మెంబర్ ఫ్యామిలీలో యాడ్ అవ్వడం కానీ, లేకపోతే కొత్త జాబ్ రావడం కానీ, సో, ఉన్న ప్లేస్ నుండి వేరే ప్లేస్కి చేంజ్ అవ్వడం కానీ, సో, కొత్త కొత్త ఆలోచనలు రావడం, లేకపోతే ఏదైనా బిజినెస్కి సంబంధించిన థాట్స్ రావడం, అవి మనం ఫుల్ఫిల్ చేసుకోవడం, ఇలాంటివి అయితే జరుగుతుంటాయి. సో, మన లైఫ్ అనేది కొత్తగా అయితే చేంజ్ అవ్వబోతుంది.
అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 66 నెంబర్ అనమాట. ఈ 66 నెంబర్ ఏంటంటే మనము మన పైన అసలు ఫోకస్ పెట్టుకోము, అసలు అంటే నెగ్లెక్ట్ చేస్తామన్నమాట చాలా విషయాలలో. అసలు మన పైన మనం ఫోకస్ పెట్టుకోమని ఈ నెంబర్ అయితే మనకి సిగ్నల్ అయితే ఇస్తుంది యూనివర్స్ ద్వారా. సో ఈ నెంబర్ కనబడిందంటే మనల్ని మనం ఏదో మిస్ చేసుకుంటున్నాం, మనలో ఉన్న టాలెంట్ ఏదో మనం గుర్తించట్లేదు. సో మనలో ఏదో టాలెంట్ ఉంది, మనం అది గుర్తించి మనల్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అని సో యూనివర్స్ అయితే ఈ నెంబర్ ద్వారా మనకైతే మెసేజ్ అయితే ఇస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి 77 అనమాట. సో ఈ 77 నెంబర్ ఏంటంటే సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఆధ్యాత్మిక పెరుగుదల, అంటే మనం దేవుని మీద ఆరాధనతో ఉంటాం కదా, సో అది అనేది పెంపొందుతుంది అనమాట. మనకు ఒక జ్ఞానోదయం లాగా, అంటే దేవుని మహిమను మనం తెలుసుకొని దేవుణ్ణి ఇంకెక్కువ ఆరాధించడం. సో దానికి తగ్గట్టుగా మనం ఇంకా ఏం చేస్తే దేవుని బ్లెస్సింగ్స్ మన పైన ఎక్కువ ఉంటాయి అన్నట్టు దానిపైన ఫోకస్ అయితే పెట్టడం. సో ఈ నెంబర్ స్పెషాలిటీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 88. సో 88 కానీ 888 కానీ సో ఈ నెంబర్ మనకి రిపీటెడ్గా కనిపిస్తుందంటే మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో కష్టపడి సో దాంట్లో మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుందని ఈ నెంబర్ యొక్క ప్రత్యేకత అనమాట. యూనివర్స్ దాని ద్వారా మనకు తెలియజేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు కష్టపడుతున్నారు కదా, సో దీనికి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అని. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ నెంబర్ వచ్చేసి 99 నెంబర్ అనమాట. ఇది కూడా చాలా పవర్ఫుల్ నెంబర్. ఇది కూడా ఎవరికైతే కనబడుతుందో సో ఒకటే లైఫ్లో ఒక లైఫ్ అంటే ఒక పార్ట్ అయితే క్లోజ్ అయిపోయి కొత్త లైఫ్ అయితే స్టార్ట్ అయిపోతుంది వీళ్ళకి కూడా. అంటే మొత్తంగా అదంతా మనకి సాడ్నెస్ కానీ ఏదైతే ఉందో ఫ్యూచర్లో సో అదంతా పోయి హ్యాపీనెస్ అయితే వస్తుంది అనమాట తర్వాత స్టేజ్లో. సో మనకు ముందు ఏదైతే జరిగిందో అదంతా పోయి మనకు ఒక కొత్త బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, అంటే క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇంకా దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అది పర్సన్ గురించే కానీ ఇంకా దేని గురించి అయినా సరే. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఒక నెంబర్కి ఏ ప్రత్యేకత ఉందో. సో నాకైతే ఈ టైంలో రిపీటెడ్గా కనిపించిన నెంబర్స్ అయితే 33, 55, అలాగే 44 నెంబరు, 66, నాకు 99 వరకు కనిపిస్తూనే ఉన్నాయి, 00 కూడా. సో లైన్గా 110 నుంచి నాకు 99 వరకు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ అని చెప్పినాయి. సో ఛానల్ని నేను చాలా నెగ్లెక్ట్ చేసిన, మధ్యలో కొంచెం స్టడీస్ అని పక్కకైతే పెట్టేసిన. సో అప్పుడు కొంచెం సబ్స్క్రైబర్స్ అయితే తగ్గిపోయారు. సో నాకు రీసెంట్గా కనబడుతున్నాయి అని చెప్పిన కదా ఈ నెంబర్స్. నాకు నిన్ననే ఒక్క రోజులో నాకు 11 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. నేను ఇన్ని రోజులు నెగ్లెక్ట్ చేసిన దాన్ని ఎందుకో దానిపైన ఫోకస్ పెట్టాలి, ఇంకొకటి 1Kకి దగ్గర అవుతుంది కాబట్టి దీనిపైన ఫోకస్ పెట్టి సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలన్న ఉద్దేశంతో నేను ఒక అడుగు ముందుకైతే వేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ని రిక్వెస్ట్ చేసిన, సో రిలేటివ్స్ని రిక్వెస్ట్ చేసి సబ్స్క్రైబర్స్ అయితే కొంచెం పెరిగారు అనమాట. సో నిన్న ఒక్క రోజులోనే 11 మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు. సో అట్లా నాకు సబ్స్క్రైబర్స్లో ఇంక్రీజ్ అనేది వచ్చింది. ఇది ఒక చేంజ్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి గురించి అయితే చాలా ఆలోచించుకుంటే చాలా డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోతున్నా. సో అదేంటో మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది. సో దాని మీద ఒకటే ఆలోచించుకోవడం, ఒకటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. సో నిన్న నుంచి ఏమైపోయిందంటే దాని గురించి మొత్తంగా మర్చిపోయాను అనమాట. సో ఇలా అయితే చాలా జరుగుతుంది, లైఫ్ ఎట్లా తీసుకెళ్తే అట్లా వెళ్ళాలి అన్నట్టు ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చిందనమాట. సో ఈరోజు మార్నింగ్ నుంచి అయితే ఇంకెక్కువ ఉందన్నమాట. సో దేవుని బ్లెస్సింగ్స్ అది నాకు ఐడియా లేదు. సో నేను అదే అనుకుంటున్నా, దేవుని బ్లెస్సింగ్స్ వల్లనే అదైతే మర్చిపోయి ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నా. లైఫ్ అనేది కొంచెం మారుతుంది. సో ఆ మార్పు అనేది మనతోనే స్టార్ట్ అవుతుంది. సో నా లైఫ్లో కొంచెం చేంజెస్ అయితే రాబోతున్నాయని నేనైతే బిలీవ్ అయితే చేస్తున్నా. సో ఈ 2 థింగ్స్ అయితే నాలో జరిగినాయి, నాలో మార్పు కూడా తీసుకొచ్చినాయి అనమాట. ఇప్పుడు కొంచెం పాజిటివ్ మైండ్ తోటి అయితే ఉన్నా. ఏంజెల్ నెంబర్స్ అంటే ఏంటి, నిజంగానే ఎంత పవర్ ఉందా, అసలు ఇవన్నీ మనకు నమ్మొచ్చా, నిజంగానే మనకు కనెక్ట్ అవుతాయా అని డౌట్ అయితే ఉంటుంది. నేను కూడా ముందు అట్లనే అనుకున్నా, కానీ నేనైతే ఎక్స్పీరియన్స్ అయితే చేసిన నిజంగానే ఉంటాయి. మనం కూడా ఫీల్ అవుతాము. మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉంటే అవి కనబడతాయి కూడా మనకి తెలుస్తుంది అనమాట కదా ఏంజెల్ నెంబర్స్ గురించి. సో చాలామంది బయటకు చెప్పుకోరు. సో పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయింది ఎవరు చెప్పుకోరు. సో అది ఫ్యూచర్లో చూద్దాంలే ఇది అవుతుందో కాదో అని అనుకుంటారు. సో నేను ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి మీకు ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. సో అందుకే వీడియో అయితే పెడుతున్నా. సో మీరు కూడా కానీ మీరు నాలాగైతే ఎక్స్ప్రెస్ చేయకండి, బయటకు చెప్పొద్దు. సో ఏమైనా కనిపిస్తే మాత్రం ఆ నెంబర్స్ కనిపించినప్పుడు మనసులో అనుకోండి సో ఇది జరగాలి అని. సో ఎందుకు కనబడుతుందో ఒకసారి అయితే ఇలాంటి వీడియోస్ వస్తే మీకు ఒక క్లారిఫికేషన్ అయితే వస్తుంది కదా. సో అందుకని ఈ వీడియో అయితే పెట్టిన. సో ఒకసారి చూసిన తర్వాత మీకైతే అర్థమవుతుంది. సో మీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి ముందు రాబోయే సిచ్యువేషన్స్కి మనం
మనం ఎలా మార్చుకోవాలి, మనల్ని మనం ఎలా స్ట్రాంగ్గా చేసుకోవాలి, దేనికైనా ఎట్లా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, హ్యాపీనెస్ వచ్చినా బాధ వచ్చినా ఎంత కష్టం వచ్చినా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ జనరేషన్లో. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లమ్స్ అనేది ఉంటూనే ఉంటాయి. సో అవన్నీ దాటుకొని వెళ్తేనే లైఫ్ అనేది ముందుకైతే వెళ్తుంది. వాచింగ్ మై వీడియో అండి. కొత్తగా ఎవరైనా వాచ్ చేస్తుంటే మాత్రం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎవరికన్నా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేయాలనుకుంటే మాత్రం వీడియో అయితే షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.